హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ సాయంకాల శుభములు తెలియజేస్తూ ఉన్నాను. సంతోషం ప్రియులారా, దేవుడు మరొక నూతనమైనటువంటి దినంలో మనల్ని ప్రవేశపెడుతూ ఉన్నారు. అందును బట్టి దేవుడి నామాన్ని మహిమపరిచి గణపరిచే వారముగా మనం ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నా. నేటి ధ్యానాంశము కొద్ది నిమిషాలు నిర్గమకాండము రెండవ అధ్యాయము 9వ వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చేదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచును. ఆ బిడ్డ పెద్దవాడైన తరువాత ఆమె ఫరో యొక్క కుమార్తె యొద్దకు అతన్ని తీసుకుని వచ్చును. అతడు ఆమెకు కుమారుడయ్యను. ఆమె నీటిలో నుండి ఇతనిని తీసితివని చెప్పి అతనికి మోషే అని పేరు పెట్టెను. దేవుడి వాక్యముల ద్వారా మనతో మాట్లాడను గాక. ఆమేన్. ఈ 3 వాక్యాలలో మనము గమనించినట్లయితే పర్టిక్యులర్గా ఒక వ్యక్తిని తీసుకుని వచ్చి ఫరో కుమార్తెకి ఆ వ్యక్తి దొరికిన వెంటనే ఆ వ్యక్తిని ఆ ఫరో కుమార్తెకు దొరికినటువంటి ఆస్వాస్థ్యాన్ని ఆమె ఏమంటుందంటే, నా కొరకు పాలిచ్చి పెంచుమని ఒక ఆయాకు అప్పగించమని బాధ్యతను అప్పగిస్తూ ఉన్నది రాజుగారి యొక్క కుమార్తె. అయితే ఆమె పాలిచ్చి పెంచిన తరువాత ఆమెను తీసుకుని వచ్చి ఆ ఫరో కుమార్తెకు అప్పగించిన వెంటనే ఫరో కుమార్తె అంటున్నటువంటి మాట ఏమిటంటే, ఇతను నీటి నుండి తీయబడిన వాడు గనుక, ఇతడు నా నిమిత్తము పెరిగినవాడు గనుక మోషే అని పేరు పెట్టండి అని నామకరణము జరిగించిన తరువాత ఆ వ్యక్తి ఏం చేస్తూ ఉన్నాడంటే ఆమెకు కుమారుడిగా ఉన్నాడంట. హల్లెలూయా. ఆమెకు కుమారుడిగా ఉన్నాడు. ఇక్కడ జాగ్రత్తగా ఒక 2 వాక్యాలను మనం గమనించినట్లయితే, మొదటిగా దొరికినది ఈమెకైతే ఆ యొక్క ఫరో కుమార్తె వేరొకరికి ఆ బిడ్డను పెంచమని ఒక పనిని పురమాయిస్తూ ఉన్నారు. ఆ పనిని అప్పగిస్తూ ఉండగా, ఆ పనిని అప్పగించిన తరువాత ఆ కుమారుడు ఎట్లా పెరుగుతూ ఉన్నాడంట, తన కుమారుడిగా పెరుగుతూ ఉన్నారంట. రాజకుమారుడిగా పెరిగినటువంటి వ్యక్తి ఆ యొక్క రాజ్య పరిపాలన నిమిత్తము ఏం చేయాలి, ఒక రాజకుమారుడిగా తనకు ఉండవలసినటువంటి లక్షణాలు ఎట్లా ఉండాలి, ఏమిటి అని ఆ వ్యక్తి నిరంతరము కూడా ఆలోచన చేయాలి. ఎందు నిమిత్తం అంటే ఆ యొక్క రాణి అప్పగించినటువంటి బాధ్యత, నా నిమిత్తము ఈ బిడ్డని నా నిమిత్తము నా అడుగు జాడలలో ఫరోకి ఒక తగినటువంటి ఒక ఆ రాజ్య వారసుడిగా తయారు చేయమని ఆ తల్లికి పురమాయిస్తూ ఉంటే ఆ యొక్క బాధ్యత ఏ రీతిలో ఆమె చేస్తూ ఉన్నదో మనము జాగ్రత్తగా గమనించినట్లయితే, ఆ వ్యక్తి ఏం చేస్తూ ఉన్నాడంట, మరుసటి క్షణమున ఒక్కసారి చూడండి, ఎదిగినటువంటి ఆ వ్యక్తి ఏం చేస్తూ ఉన్నాడంట, ఆ బిడ్డ పెద్దవాడైన తరువాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతనిని తీసుకొని వచ్చినప్పుడు ఆమెకు కుమారుడయ్యను. ఆమె నీటి నుండి తీయబడినది ఆ పేరు పెట్టిన తర్వాత 11వ వాక్యములో, ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారమును చూచెను. ఇక్కడ జాగ్రత్తగా ఒక వాక్యాన్ని గనక మనం గమనించినట్లయితే, పెంచింది ఫరో యొక్క కుమార్తెకి తగినట్లుగా పెంచుతాను అని ఆ తల్లి ఏం చేస్తూ ఉన్నదంట, తన పెంపకము ఏ రీతిలో ఉన్నదో ఒక్కసారి జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. ఆ యొక్క కుమారుడు ఎప్పుడైతే రాజకుమార్తెకు కుమారుడిగా పేరు పెట్టబడ్డాడో, ఆ కుమారుడు అతను ఏం చేస్తూ ఉన్నాడంట, జనాలలోకి వచ్చి, అంటే రాజనగరములోనికి వచ్చి ఆ నగరములో జరుగుతున్నటువంటి సన్నివేశాలన్నీ కూడా పరిశీలన చేసి వాటిని గైకుంటూ ఉన్నాడంట. జాగ్రత్త గమనిస్తూ ఉండగా అక్కడ తన జనులకు, ఎంత గొప్ప మాట చూడండి. ఎవరు తన జనులు? స్వజనులు ఎవరు? బయట వారు ఎవరు? గమనించగలుగుతూ ఉన్నామా వాక్యాన్ని? ఆమెకు అప్పగించినటువంటి బాధ్యత ఏమిటంటే, ఆమెకు అప్పగించినటువంటి బాధ్యత రాణి కుమారుడిగా పెరగాలి అనే బాధ్యత ఆమె ఏం చేస్తూ ఉన్నదంటే, రాణి కుమారుడిగా ఏ కోశాన
అతను యోగ్యుడు కాదు. ఎందు నిమిత్తం అంటే అతను ప్రత్యేకించబడిన వాడు. ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా విమోచించడానికి ప్రణాళిక కలిగినటువంటి ఆ గొప్ప ఆ వ్యక్తి అట్లాగా రాణి సమూహములో వారి యొక్క ఆధ్వర్యములో పెరిగేటట్లుగా ఆ రాజ్య పరిపాలన విధానాన్ని దానిని చేపట్టేటట్లుగా కాకుండా ఆమె ఎట్లా పెంచుతూ ఉన్నదంట, ఒక సరి అయినటువంటి పెంపకం ఆమె పెంపుతూ ఉంది. ఉత్తమ తల్లులు అని బైబిల్ గ్రంథం అంతటిలో కూడా మనము జల్లిడ పట్టినట్లయితే ఏమో ప్రత్యేకముగా ఎకోబేదు కనపడుతూ ఉన్నది ప్రియులారా. సక్రమముగా ఈ లోకములో ఉన్నటువంటి హంగులు ఆర్భాటాలు వీటన్నిటికీ కూడా అతీతముగా, రాజ్యకాంక్ష వీటన్నిటికీ కూడా అతీతముగా, ఎందుకంటే ఇవన్నీ కూడా అశాశ్వతమైనవే, శాశ్వతమైన వాటి కోసమే నువ్వు ప్రాకుల్లాడాలని ఆ తల్లి ఏం చేస్తూ ఉన్నదంటే తన బిడ్డను ఆ భయంకరమైనటువంటి ఆ యొక్క ఫరో ఆ పరిస్థితుల నుండి బయటికి తీసుకొని వచ్చి ఏదో రకంగా దేవుని యొక్క అడుగుజాడల్లో పెంచాలని ఎంతగానో ఆశపడుతూ ఉన్నది ప్రియులారా. తల్లి మాట జవదాటకుండగా ఆ వ్యక్తి ఏం చేస్తూ ఉన్నాడంటే తల్లి మాట మేరకుండగా దేవుని యొక్క పరిచర్యలు చేయడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. ఆ వ్యక్తి ఏం చేస్తూ ఉన్నాడంటే అప్పటి వరకు కూడా రాజకుమారుడిగా పెరగవలసినటువంటి వ్యక్తి, పెరిగినటువంటి వ్యక్తి తాను ఆ యొక్క యవన దశ రావడంగానే ఆ వ్యక్తి ఏం చేస్తూ ఉన్నాడంట, తన స్వజనుల దగ్గరికి వెళుతూ ఉన్నాడంట. వారి బాధలను చూస్తూ ఉన్నాడు. భరించలేనటువంటి స్థితిలో ఆ వ్యక్తి ఏం చేస్తూ ఉన్నాడంటే వారి యొక్క అణగారిపోయినటువంటి స్థితి గమనిద్దాం జాగ్రత్తగా వాక్యాన్ని. అతను కనుగొనేటటువంటి సమయానికి ఆ వ్యక్తి ఎలా ఉన్నారంట, తన జనులు ఎట్లా ఉన్నారంట, అణగారిపోయేటట్లుగా, ఐగుప్తీయుల చేతిలో అణగారిపోయేటట్లుగా ఉన్నారంట. వెంటనే చెలించిపోతూ ఉన్నాడు ఆ వ్యక్తి మోషే. చెలించిపోయి ఏదో రకంగా వీరికి విడుదల అన్నది కలగాలి అని ఒక నిర్ణయము తీసుకుంటూ ఉన్నాడు. ఈ వాక్యం వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, రక్షించబడిన నీవు అనేక మందికి ఈ పాపపు ఊబిలో మునిగిపోయి ఐగుప్తనే లోకపు దాసత్వము కింద, పాపమనే దాసత్వము కింద ఉన్నటువంటి ఆ ప్రతి ఒక్కరిని కూడా నీవు ఆ కాడిని, పాపపు కాడిని నువ్వు విరక్కొట్టాలని ఒకవేళ నువ్వు ఆ యొక్క ఆశ నీకు కలిగి ఉన్నదా, ఇది నన్ను ఆలోచన చేయవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నా. చాలామంది ఆ కాడిలో నుంచి, పాపపు ఊబిలో నుంచి బయటకు రాలేక వారి గురించి తపన కలిగి మనం ఉండాలని ఈ వాక్యం ద్వారా హెచ్చరిస్తూ ఉన్నా. దేవుడు మోషేకు కలిగినటువంటి ఈ గొప్ప లక్షణము ఎదుటి వారి ఆ యొక్క పాపపు కాడిలో మునిగిపోయి ఉండగా వారి పట్ల జాలి పడుతూ ఉన్నాడు. దేవుడు కూడా ఆ యొక్క మొదటి వచనాల్లో గమనించినట్లయితే వారి యొక్క మూలుగును ఆయన చూస్తూ ఉన్నాడంట. అదే కాంక్షతో, అదే ఆశతో దేవుడు పరిచర్యము కూడా లేనటువంటి స్థితిలో ఈ మోషే కూడా ఏం చేస్తూ ఉన్నాడంటే వారి యొక్క మూలుగును చూస్తూ ఉన్నారు. ఇంతటి గొప్ప ఆలోచన రావడానికి గల కారణము, ప్రధాన కారణము తల్లి. ఆ తల్లి దేవుని యొక్క అడుగుజాడల్లో బిడ్డని పెంచడానికి ఎంతగానో ఆశపడుతూ ఉంది ప్రియులరా. ఒకవేళ మోషే చేసినటువంటి తిరుగుబాటును బట్టి ఆ యొక్క ఫరో ఆ కుటుంబాన్ని విడిచిపెట్టినటువంటి విధానాన్ని బట్టి ఒకవేళ యెకోబేదుని తన కుటుంబీకులందరినీ కూడా సంహరించే అధికారము ఫరోకు ఉంది. ఎందుకంటే అత్యంత ప్రమాదకరమైనటువంటి రాజు ఫరో. శక్తివంతమైనటువంటి రాజ్యం ఐగుప్తి రాజ్యము. వాళ్ళ యొక్క మాటే శాసనము, నిమిషాల ప్రకారముగా అయిపోతుంది. కానీ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఆ తల్లి ఏం చేస్తూ ఉన్నదంటే రాజు ఏ శిక్ష విధిస్తారో ఏమైపోతాం ఇవన్నీ కూడా అనవసరం, కానీ నిత్య రాజ్యములో చేర్చడానికి నా బిడ్డ అనేక మందికి మార్గదర్శకుడిగా ఉండాలని ఆ తల్లి ఏం చేస్తూ ఉన్నదంట, తన ప్రాణాలను సహితం లెక్క చేయకుండా ప్రాణ త్యాగము చేసి ఆ తల్లి మోషేను తయారు చేస్తూ ఉన్నది ప్రియులారా. ఈ దినాన ఆత్మల భారము కలిగినటువంటి మనము అనేకుల కొరకు రక్షించబడడానికి మనం ఏ విధముగా ఉండగలుగుతూ ఉన్నాం. మన జీవితాలను
మన సమయాన్ని ఇవన్నీ కూడా హెచ్చించి మనకున్నటువంటి సుఖాలను మనకున్నటువంటి సుఖాలను విడిచిపెట్టి భారము కలిగి, ఎందుకంటే దేవుని యొక్క రాజ్యము సమీపముగా ఉన్నదని వాక్యము ఆది నుంచి మాట్లాడుతూనే ఉన్నది. నిజముగా దేవుని యొక్క రాకడ సమీపముగా ఉన్నది. ఎత్తబడే గుంపులో అనేక మందిని మనము చేర్చే విధముగా ఉండాలి. మన స్వప్రయోజనము నిమిత్తము మనము ఎట్లాగో గట్టెక్కేసాము, విశ్వాసం అనే గట్టెక్కేసాము, ఈ సముద్రములో లేము, నామకార్థానికే ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. మనము రక్షించబడ్డాం, మనము ఆ దరికి చేరుకున్నాము, దేవుని యొక్క నావలోనే ఉన్నాము, సురక్షితముగా ఉన్నామని మనము ఉన్నట్లయితే విడువబడే వారిని పరిస్థితి ఏమిటి? నీవెప్పుడు రక్షించబడాలి? వారందరినీ ఎప్పుడు రక్షించేటట్లుగా చేయగలము. నీవే ఒక బలమైన సాధనముగా ఉన్నట్లయితే వారందరూ కూడా నాశనానికి చెరువుగా ఉన్నటువంటి వారందరూ నిత్య రాజ్యములో చేర్చడానికి నువ్వు ప్రధాన కారకుడిగా ఉంటావు. ఆలోచన చేయగలుగుతున్నావా? వాక్యం వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, అనేక మందికి మాదిరిగా నువ్వు ఉండగలుగుతూ ఉన్నావా? మాటల వరకైనా క్రియల్లోకి వచ్చేసరికి చాలామంది ఏంటంటే వెనకంజ వేసేటట్లుగా ఉంటారు. ఈ వాక్యం ద్వారా అయిన దేవుడు హెచ్చరిస్తూ ఉండగా తెలుసుకొని ఆ యొక్క వాక్య ప్రకారముగా నడుచుకొని అనేక మందికి యోధాపత్రికలో చెప్పినట్లుగా అగ్ని గంధకముల నుండి కొంతమందిని బయటికి లాగగలిగితే నీవు నిత్య రాజ్యములో ఒక తారవలి వెలుగుతావని వాక్యం ద్వారా సెలవిస్తూ ఉంది. దేవుడిచ్చిన మాటలను వెనుకల్లో దీవించిన గాక. రాత్రికాల శుభములు కూడి ఉన్న మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా.